నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నగరంలో స్వయంవర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య మేయర్ గంగాడ సుజాత మగవారికి సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్న యాజమాన్యం 1 నుండి 10th వరకు నిర్వహించే పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు సెల్ఫ్ అసెస్మెంట్ రూపంలో బుక్లెట్లు సిద్ధం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల ప్రజాస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రమాదం తీసుకొస్తుందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకుల ధర్నా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కేవలం ఏడాదిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 400 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించి కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అతిథి గృహంలో 16 మంది లబ్ధిదారులకు 34 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు ఎల్ఓసీలను పంపిణీ చేశారు. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు మగవారి దుస్తుల కోసం విజయవాడ చెన్నై ప్రాంతాలకు వెళ్లకుండా ఒంగోలులో ది స్వయంవర్ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారని పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య మేయర్ గంగాడ సుజాత అన్నారు. గుంటూరు రోడ్లో పోతురాజు కాలువ ఆనుకుని నూతనంగా ఏర్పాటు చేసిన ది స్వయంవర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. కర్నూల్ రోడ్ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశారని అదేవిధంగా గుంటూరు రోడ్ లో కూడా పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంత వాసులకు అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి షాపులు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. మగవారికి సంబంధించిన వస్త్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించే పైజమాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నగర ప్రజలు ఒకసారి ఈ షాపును సందర్శించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఆపరేషన్ మేనేజర్ సతీష్ నాగుల, పరమేశ్వర్, అఖిల్, శ్రీధర్, అంగలకుర్తి రవి సిబ్బంది పాల్గొన్నారు. विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् यस्य जातवेदो भद्रं ज्योतिष्पदीर्वासादयामि ज्योतिष्पदयामि रोचमानासादयामि प्रहज्योतिर्वासादयामि यन्नज्ञा सम्राजं च विराजं च श्रीर्याचनो गृहे लक्ष्मीवासस्मियां भोगे कदीमा నీ వల్ల తను నన్ను తీరాడు వెనకరానికండి దానికి ఫోటోగ్రాఫర్ Getting this
ఈరోజు మన గుంటూరు రోడ్లో అంగల్కుర్తి రవి మరి కాంప్లెక్స్లో 1500 స్క్వేర్ ఫీట్లో ఎథనిక్ వేర్ తోటి మన స్వయంవరం అనే షాప్ ది స్వయంవరం వీళ్ళది 87వ స్టోరు. అంతా ఎథనిక్ వేర్ మేల్స్ ఓన్లీ ఫర్ మేల్స్. సో బాగున్నాయి, కలెక్షన్ అంతా బాగుంది. బాగుండాలని అంటే లైక్ 87th స్టోర్ అంటే డెఫినెట్లీ దే ఆర్ పైనీర్స్ ఇన్ ఎథనిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ. సో డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎథనిక్ వేర్ బాగుంది కాబట్టి దీస్ పీపుల్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు ఈ ఎథనిక్ వేర్ సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చి చూసి వాళ్ళు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. అందరూ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా స్వయంవరం షాప్ పేరే స్వయంవరం. దానికి గాను ఇక్కడ మెయిన్గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి, అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి, ఫంక్షన్స్కి, గృహప్రవేశాలకి అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేరు చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోట్ అనేది చాలా ఫేమస్ అయింది. మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగ దూర ప్రాంతాలు బెంగళూరు అలా వెళ్లకుండా మనకు అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం, అది మన ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరూ కూడా దీన్ని మనకి రండి అందరిని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు, మంచి ఎథనిక్ వేర్స్ బాగున్నాయండి. స్వయంవర్ అనే పేరుతో మరి ఒక ఎథనిక్ స్టోర్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ మన మెన్స్ వేర్ చూస్తే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడినట్టుగా మరి డ్రెస్ వేర్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అందువల్ల మన ఒంగోలు నగరంలో కూడా చెన్నైలో, హైదరాబాద్లో కనిపించేటువంటి స్టోర్ని ఇక్కడ ప్రారంభించటము, ఇది స్టార్ట్ చేసినటువంటి ది స్వయంవర్ యాజమాన్య వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారు ఇట్లాంటి స్టోర్స్, ఇది 87వ స్టోర్ అంటున్నారు, మరిన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల అభిమానాన్ని చూరగోవాలని మనసారా కోరుకుంటూ నా అవకాశం. స్వయంవర్ అనేది పాన్ ఇండియాలో మొత్తం 87వ షోరూమ్ ఒంగోలులో ఓపెన్ చేయడం అనేది గొప్ప విషయం. మనందరికీ తెలుసు స్వయంవరం గురించి. ఆ రోజుల్లో, పురాతన రోజుల్లో స్వయంగా వరుణ్ణి చూసుకొని ఆ రోజు రాజకుమారులు రాజకుమార్తెల్ని స్వయంవరం అంటే స్వయంగా మనకు నచ్చింది తీసుకోవడం అన్నమాట. వరుణ్ణి ఎన్నుకోవడం, మనకు నచ్చింది తీసుకోవడం అనేది సాంస్క్రిట్ వాడు. అట్లానే ఇక్కడున్న వస్త్రాలు మీ అందరి కోసమే స్వయంగా వచ్చి చూసుకొని వరించి తీసుకోవాల్సిందిగా, అదిగాక రోజు రోజుకి ఒంగోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ, ఇటు గుంటూరు రోడ్డు కూడా అభివృద్ధి చెందుతా మంచి షోరూమ్ రావట. ఇప్పుడు ఒంగోలులో ఉన్న పెద్ద రోడ్లలో గుంటూరు రోడ్డు ఒకటి, అందువల్ల వాణిజ్య సదుపాయానికి బాగుంటుంది. అందరికీ రావాల్సిన పార్కింగ్ ఉంది. అట్లానే అన్ని రకాలుగా మనకి ఇండియాలో ఏ టైప్ ఆఫ్ మోడల్ మొదటి వస్తుందో ప్రతి షోర్ బాంబేలో వచ్చినా ఇక్కడ ఉంటుంది. ఏంటంటే కంప్లీట్లీ మెన్స్ ఎథనిక్ వేర్ అండి. ఒక ఎథనిక్ వేర్కి సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర లభిస్తుందండి. ఇప్పుడు మనం సిటీస్లో హైదరాబాద్, సూరత్, బాంబే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి. పెళ్లి కొడుకుతో సహా వాళ్ళ బ్రదర్స్, బామ్మరుదులు, బావలు ఎవరికైనా కానీ అందుబాటులో మనకు లభిస్తూ ఉంటాయి. అది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయండి. సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సహకరిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. 87th స్టోర్ మనం రీచ్ కావడానికి మన మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ప్రైజే మన మెయిన్ పాయింట్ సార్. లోయర్ ఎంఆర్పీలో మనం చేస్తాం సార్. ఇదే ప్రోడక్ట్ మిగతా కాంపిటీటర్స్ దగ్గర దాదాపు 3 ఇంతలు ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఆ కాంపిటీటర్స్ మన దాకా రాలేరు ప్రస్తుతానికి. సో హై ఎండ్ మోడల్స్ లో ఎండ్ ప్రైస్లో మేము ఇస్తున్నాం, మా కాసం గ్రూప్ ద్వారా మేము ఇస్తున్నాం. సో దయచేసి అందరూ చేసుకుంటారు అనుకున్నాం. ఇది ఈ సంవత్సరంలో మనం 100వ స్టోర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో 14వ స్టోర్. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రతి ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్ రూపంలో ప్రత్యేక పుస్తకాలను సిద్ధం చేశారు. విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థి రాసే ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలన్నీ ఒకే బుక్లెట్ లో రాసేలా ముద్రించారు.
తద్వారా ఆ విద్యార్థి స్వయంగా స్వీయ మూల్యాంకనం చేసుకునే అవకాశం కలగనుంది. ఇంతకు ముందు వరకు విడివిడిగా అసెస్మెంట్ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థి చదువులో తన సామర్థ్యం ఏ విధంగా ఉందో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. సెల్ఫ్ అసెస్మెంట్ కింద ప్రత్యేక బుక్లెట్ ముద్రించి ఇవ్వడం ద్వారా విద్యార్థి గత పరీక్షల్లో తన సామర్థ్యం తెలుసుకుని దానిని మరింత పెంచుకునే వెసులుబాటు కలగనుంది. విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రవేశపెట్టిన ఈ నూతన విధానంతో ఈ నెల 11వ తేదీ నుండి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలను విద్యార్థులు రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో నూతన విధానం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి ఒంగోలు ఎంఈఓ టి కిషోర్ బాబు వివరించారు. పిల్లల యొక్క పరీక్షా విధానంలో ఆన్సర్ రాసే విధానంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారు. విద్యాశాఖ గౌరవ మంత్రి గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు సంవత్సరాంతం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు 4 ఫార్మేటివ్ ఎగ్జామ్స్, సమ్మేటివ్ ఎగ్జామ్స్ అంతా కూడా ఒకే బుక్లెట్లో రాయాల్సిందిగా ఆదేశించినారు. దానికోసం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ప్రతి విద్యార్థికి 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా పుస్తకాలని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా చక్కగా విద్యార్థి యొక్క పెన్ నెంబరు, విద్యార్థి పేరు, దాంట్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు ఇట్లా విడగొట్టి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థికి చిన్నప్పటి నుంచే 2 మార్కుల ప్రశ్నకి ఎంత రాయాలి, 4 మార్కుల ప్రశ్నకి ఎంత రాయాలి, మల్టిపుల్ చాయిస్ ఎలా చేయాలని నేర్పడం కోసం అని చెప్పి జరిగింది. తద్వారా విద్యార్థులు ఏదైనా తమ తప్పులు రాసుకుంటే కంటిన్యూగా అది తర్వాత ఎగ్జాంపుల్ చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి మరి చాలా వ్యవస్థలో ఈ వినూత్నమైనటువంటి మార్పు ప్రభుత్వ పాఠశాలలో చాలా బలోపేతం అవుతుంది. దీని ద్వారా ప్రతి విద్యార్థికి స్వీయ మూల్యాంకనం అనేది చూసుకోవడానికి సెల్ఫ్ అసెస్మెంట్ కుదురుద్దు కాబట్టి ఉపాధ్యాయులు కూడా దాని మీద ఈరోజు ఒంగోలు మండలంలో 7,500 మంది విద్యార్థులు పరీక్షలు సన్నిద్ధం అవుతూ ఉంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులందరికీ కూడా పుస్తకాలు అందజేయడం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదం తీసుకొచ్చే పని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దానిని భారత పౌరులందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు అన్నారు. కలెక్టరేట్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు అనే పేరుతో విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ ఎక్కడెక్కడ ఇతర దేశాల వారు ఉన్నారని తెలుసుకునే దానికోసం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని అన్నారు. ఇది భారతదేశ సార్వభౌమత్వానికి పెద్ద ప్రమాదమని తెలిపారు. సమగ్ర సవరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, కంకనాల ఆంజనేయులు, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడాలి పౌరుల ఓటు హక్కును, కాపాడాలి పౌరుల ఓటు హక్కును, వ్యతిరేకించండి ఓటర్ల జాబితా ప్రత్యేక అక్రమ సొరబాటుదారులని చెప్పి ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రాపగండా చేస్తుంది. వేల మంది వచ్చారు, లక్షలాది ఓట్లు తొలగించడానికి మళ్ళీ తిరిగి బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ఈ సవరణ చేపట్టడం జరిగింది. ఏం చెప్తున్నారు? ఓటర్ల జాబితా తప్పులు తడగ్గా ఉంది, డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, దీనికోసం సవరణ చేస్తున్నానని చెప్పి బీజేపీ చెప్తుంది. ఈ పేరుతోటి ఓటర్లను తొలగించడమే కాదు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి వస్తున్నాయని చెప్పి చర్చ చేస్తున్నారు. ఏమిటి? విదేశీయులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఎన్నికల్లో గెలవడానికి ఓటర్ల లిస్టు సవరణ చేయడమే కాదు, దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ప్రభుత్వమే వాళ్ళు ప్రూఫ్లు ఇచ్చింది. అది ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంకుకు సంబంధించి కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవి కాదు, పౌరసత్వాన్ని
నిర్ధారించుకోవడానికి ఏదైతే కావాలని చెప్పిందో గతంలో వాటన్నిటిని ఈరోజు చూపించమని చెప్తుంది. అష్టైశ్వర్యాలు కలగచేసే అష్టలక్ష్మి రూపం వరలక్ష్మి అమ్మవారు. శ్రావణ మాసానికి పరిపూర్ణత తీసుకువచ్చేది వరలక్ష్మి వ్రతం. నేడు మహాలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమ పూజ వ్రతం చేశారు. విశేష పూజా కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచలరావు తెలిపారు. ప్రతి శుక్రవారం మహిళా భక్తులు అమ్మవారికి పల్లకి సేవ, పారాయణం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అలహరి చెంచలరావు కోరారు. శ్రీ మహాగణపతి దేవత శ్రీ వరలక్ష్మీ దేవత పూజా పట్టుకోండి. ఓం హస్తే పరవస్వామి ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో శ్రావణ మాసం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మందిర ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి శుక్రవారం కూడా అందరూ కూడా పారాయణాలు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీవారం కాబట్టి విశేషంగా ఉదయం 9 గంటల నుంచి కూడా సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి విశేష పల్లకీ సేవ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం 6:30 గంటలకల్లా ఇచ్చేసి పల్లకీ సేవలు మీరు కూడా ఆ తల్లి యొక్క పల్లకీని మోసి లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలై తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మన ఒకసారి ఈ యొక్క శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ఫలితాల్లో అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన 20 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందడం పట్ల అగ్నికుల క్షత్రియ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు అంజయ్య రోడ్లోని ఉగ్గలగుంట బీసీ సామాజిక భవనంలో జరిగిన కార్యక్రమంలో వారిని ఘనంగా సత్కరించారు. అగ్నికుల క్షత్రియ జాతి పితామహులు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 156వ జయంతి సందర్భంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందిన వారిని సన్మానించారు. పేదరికం అనుభవించి ఉన్నతమైన పోలీస్ శాఖలో ఉద్యోగం పొందిన తమ సామాజిక వర్గానికి గర్వకారణమని సభ్యులు కొనియాడారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు రానున్న రోజుల్లో పోలీస్ శాఖకు వన్నె తేవడంతో పాటు అగ్నికుల క్షత్రియ సంఘానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సైకం రాజశేఖర్, బడుగు శ్రీకాంత్, మోపిదేవి శివనాగరాజు, నాగబాబు, కొక్కిలిగడ్డ సుబ్బారావు, పరంజ్యోతి, భగవాన్, గోవర్ధన్, హరిప్రసాద్, వెంకటేష్, బీసీ సంఘం నాయకులు మద్దులూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ఈ రోజున మీరు ఉద్యోగాలు వచ్చిందంటే ఒక రిజర్వేషన్ ఉంది మనకి. ఆ రిజర్వేషన్ కోటాలో మనం ఉద్యోగం పొందాము. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే చాలా చాలా కష్టమైన పని. మీలో కృషి, కసి, అంకిత భావం ఎన్ని ఉంటేనే ఈ రోజున ఆ ఉద్యోగాలు కొట్టగలిగారు, ఆ పోటీ తత్వాన్ని తట్టుకోగలిగారు. దీని వెనక మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మీ కుటుంబ ప్రోత్సాహం చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ సభాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మేము బీసీ సంఘాల ఇంకొకటి తక్కువగానే చెప్పాలి కాబట్టి బీసీలు అంటే నాగరికత నిర్మాణానికి పునాదులు, లోక కళ్యాణానికి వారధులు, సంస్కృతి సంప్రదాయాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో అగ్నిగురు క్షత్రియ మహాసంఘం ఆధ్వర్యంలో కొనమాండ లక్ష్మీస్వామి గారి 156వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయిన వారిని సన్మానించుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగినది. ఈరోజు చాలా ఒక బృహత్కరమైన కార్యక్రమం చేపట్టినారు. ఆగస్టు 7 అంటే మహనీయులు పుట్టిన రోజు. మహనీయుడు బీపీ మండల్ కూడా ఈరోజు పుట్టున్నారు. అలాగే కొనమాండ లక్ష్మీస్వామి ఆయన కూడా ఇక్కడ పుట్టి అగ్నిగురు క్షత్రియుల్ని వివిధ పేర్లతో అంటే సమాజంలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే అవమానకర పేర్లతో పిలిచిన క్రమంలో లక్ష్మీస్వామి గారు బ్రిటిష్ గవర్నమెంట్తో కొట్లాడి అగ్నిగురు క్షత్రియుల్ని ఒకే పేరుతో పిలవాలి, అగ్నిగురు క్షత్రియులకి నామధేయంతో పిలవాలని చెప్పి ఒక జీవోను కూడా తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఆ పేరుతో పిలవాలని చెప్పి సాధించిన ఒక మహనీయుడు. ఆ మహనీయుడిని కృషిని జ్ఞాపకం ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సాధించిన వాళ్ళందరినీ కూడా సంఘ మాధ్యమంలో మేము సన్మానించుకోవడం అనేది మిగతా అన్ని కుల సంఘాలు కూడా ఒక ఆదర్శం. గౌరవనీయులు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి 156వ జయంతిని ఈరోజు జరుపుకోవడమే కాకుండా నూతన పోలీస్ విజేతలకు సన్మానం చేసి వారి తర్వాత తరాల వారిని కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుందని వారికి ఒక చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమాల్ని తర్వాత తరాలకి అందించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు శవాన్ని పక్కన పెట్టుకుని ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని సీఎం కావాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. నాసిరకం మద్యం ద్వారా 30,000 మంది చావుకు కారణమయ్యారని అన్నారు. మద్యం డబ్బులతో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకెళ్లాడని, ఎర్రగొండపాలెంలో మద్యం డబ్బు పంచి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావంటూ త్వరలో అన్ని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు మీకు ఒక చరిత్ర ఉంది. మీ వైసీపీకి ఒక చరిత్రను చెప్తా విను చంద్రశేఖర్, నీకు తెలియదు, నువ్వు అప్పుడు రాజకీయాలు లేవు. రాజశేఖర రెడ్డి స్వయాన తండ్రి చనిపోతే, హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యేల చేత ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించినటువంటి దొంగ నీచమైన చరిత్ర నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రశేఖర్ గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ మధ్య నువ్వు పెట్టరేగిపోతా ఉన్నావు. మద్యపాన నిషేధం చేస్తా, నాకు ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మహిళలందరి చేత ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి నాసిరకమైన మందుని నువ్వు ప్రజలకిచ్చి దగ్గర ఈ రాష్ట్రంలో 30,000 మంది చావులకి కారకుడైనటువంటి మీ నాయకుడి చరిత్ర అది చంద్రశేఖర్, నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మీ నాయకుడు తాడేపల్లిలో కూర్చొని దొంగ మందు డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప 5 సంవత్సరాలు చేసిన చరిత్ర మీ నాయకుడికి లేదు. అందుకనే నువ్వు కూడా ఈ నియోజకవర్గంలో నీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దొంగ మద్యం డబ్బులు తెచ్చి అమాయకులైన ఎర్రగొండపాలెం ప్రజలకు మీరు పంచి దొంగతనంగా నువ్వు శాసనసభ్యుడయ్యావే తప్ప నీ పార్లమెంట్ అభ్యర్థి ఎక్కడున్న చంద్రశేఖర్ నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగ డబ్బులు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చాయి. త్వరలో అన్నీ బయలవుతాయని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. నీ నాయకుడిలాగా మా నాయకుడు ఒక చరిత్ర ఉంది. దమ్ముంటే ప్రజల మధ్యకి రండి, ప్రజల్లో తిరగండి. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేని చేస్తే ఒక్క రోజైనా నువ్వు కానీ నీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ 11 మంది కానీ అసెంబ్లీకి వెళ్ళారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మా నాయకుడు అలా కాదు. 23 మంది ఎమ్మెల్యేలు గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్తే ఒక్కడే అసెంబ్లీకి పోయి 153 మందికి సమాధానం చరిత్ర మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను
నీకు నేను తెలియజేస్తా ఉన్నా. కొలసపాడు మండలం బేదరమిట్ల వద్ద జాతీయ రహదారిపై హెల్మెట్ వాడకం ప్రమాదాల నివారణ గురించి ఏఎస్ఐ మహమ్మద్ అవగాహన కల్పించారు. హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రాణ నష్టం తగ్గించవచ్చన్నారు. వాహనదారులందరూ రహదారి భద్రతా నియామకాలు పాటించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలన్నారు. లేనిచో తగిన చర్యలు చేపడతామని ఏఎస్ఐ మహమ్మద్ చెప్పారు. కొనుక్కొని రావాలి కదా, పెట్టాలి తీసుకుంటాడు పదాలు పెట్టుకోవాలి. మొన్ననే సార్ 3 కట్టాను. పెట్టియాలో మాకు బాధ జిల్లా శ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఉత్తర్వుల మేరకు NH-16 హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, ముఖ్యంగా 2 వీలర్స్ బైకుల రైడర్స్ కోసం తప్పనిసరిగా మీ ప్రాణాలు రక్షించుకునేందుకు హెల్మెట్ ధరించవలసిందిగా కోరటమైనది. లేకపోతే హెల్మెట్ లేకపోతే ఫైన్ జరుగుతుంది. ఫైన్ కావున మీరందరూ 2 వీలర్స్ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఇది NH-16 అండి. మీ యొక్క ప్రాణాలు అమూల్యమైనవి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరటం. ఎర్రగొండపాలెం మండలం పెద్ద గుడిపాడులోని తూర్పు వీధిలో అరుదైన అడవి జీవి పంగోలిన్ సంచరిస్తుండగా గ్రామస్తులు దానిని గుర్తించి నీటి డ్రమ్ములో ఉంచారు. మార్కాపురం ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ కృపాకర్ కు సమాచారం అందజేయగా సిబ్బందితో పెద్దగుడిపాడుకు వచ్చి అడవి జీవి పంగోలిన్ ను స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పొట్టల్లోకి అది ఇట్లా దానికి పెద్ద గోళ్లు ఉన్నాయి కదా, ఆ గోళ్లతో అది ఒక రంధ్రం లాగా చేసి లోపలికి వెళ్ళి వాటి చీమలు తింటా ఉంటది. కాబట్టి అలాంటి ఒక అరుదైన జంతువుని రక్షించడంలో సహాయం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇలాగా మీరు ఇప్పుడు మనం నల్లమల్ల పక్కన ఉన్నాం. నల్లమల్ల అడవి అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికే చాలా ఇంపార్టెంట్. అద్దంకి సబ్ రిజిస్టర్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి స్లాబ్ పెచ్చులూడి సువ్వలు బయటపడడంతో ఆ సువ్వలు కలపడకుండా సున్నం పూసి అక్కడక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేసి మమ అనిపించారు తప్ప సువ్వలు బయటపడ్డ ప్రాంతాల్లో కనీసం స్లాబ్ కు ప్లాస్టింగ్ చేయలేదు. కార్యాలయాన్ని 120 సంవత్సరాల కిందట బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఇప్పటి వరకు ఇటువంటి సమస్య తరచూ జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సిబ్బంది బిక్కుబిక్కున భయపడుతూ పనిచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి రికార్డులు, కంప్యూటర్లు తడవకుండా ఇక్కడ పనిచేసే అధికారులు సొంత ఖర్చుతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి నూతన హంగులతో శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని, క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడకుండా మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు, మన్నం త్రిమూర్తులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. రిజిస్టర్ ఆఫీస్ దాదాపుగా ఎప్పుడో 100 సంవత్సరాల పైన 120 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన డైలీ బిజీగా ఉండే
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు స్లాబ్ కూడా పెచ్చులుడిపోయి కొన్ని చోట్ల భయంకరంగా ఉంది. ఈ రోజు కూడా అలాగే కొనసాగుతున్నది. ఎక్కువగా రద్దీగా ఉండి ఈ ఆఫీసు స్లాబ్ కూడా సరిగా అక్కడక్కడ పెచ్చులు పడుతుంది. వాటికి అప్పుడప్పుడు ఏదో మరమ్మతులు చేస్తున్నారు కానీ పూర్తిగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇంకా అక్కడ కస్టమర్స్కి వాటర్ సదుపాయం కానీ టాయిలెట్ సదుపాయం కానీ అలాంటివి ఏమీ లేవు. ఇలాగ అద్దెంకులో చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నవి. ఎన్నో దఫాలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజల సౌకర్యార్థం టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ చాలా ప్రభుత్వ కార్యాలయాలు లేవు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి సౌకర్యాలు ఉండే విధంగా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ విధిగా ఏర్పాటు చేసే బాధ్యత ఆఫీసు కార్యాలయాల అధికారులపైన ఉన్నది. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తులు సింగిల్ యూజర్ కవర్లు ఎవరూ వినియోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వం వీటిపై పూర్తిగా నిషేధం విధించిందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 30 తర్వాత ఎవరైనా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగులు గుడ్డ బ్యాగులు వినియోగించాలన్నారు. కొబ్బరి బొండాల వ్యాపారస్తులు కొబ్బరి బొండం కొట్టిన తర్వాత దానిని 4 భాగాలుగా చేసి డంపింగ్ యార్డుకి తరలించాలని తెలిపారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే వాటిలో దోమలు చేరి దోమకాటు వల్ల ప్రజలకు డెంగ్యూ వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. అందువల్ల కొబ్బరి బొండాలు ఇతర వ్యర్థాలు ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించాలని కమిషనర్ తెలిపారు. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ముందుగా అవేర్నెస్ కార్యక్రమం చేయమనే భాగంలోగానే ప్రస్తుతానికి రైడింగ్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసుకుని బయోమే సంబంధించిన వాటిని పిందులు వాడాలి. అదేవిధంగా ఆ ప్లేస్లో గుడ్డ సంతులు కూడా వాడటానికి చర్యలు తీసుకోవాలి. ఈ నెలాఖరు నుంచి అయితే షాపుల మీద పెనాల్టీ కూడా వేయటం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారుల మీద కూడా అపరాధ రుసుము అనేది వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ పబ్లిక్ మరియు వ్యాపారస్తులు గమనించవలసింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఆ కొబ్బరి బొండాలని 4 ముక్కలు కొట్టి పెట్టాలనేది చెప్తాం జరుగుతూ ఉంది. ఇందువల్ల ఇది ప్రస్తుతం ఈ సీజన్ ఏదైతే ఉందో ఈ డెంగ్యూ సీజన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళందరూ కూడా కొబ్బరి బొండాలు తాగిన తర్వాత దాన్ని 4 ముక్కలుగా చేసుకుని దాన్ని పెట్టుకుని డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అట్లా కానీ అలా ఆ షాపుల మీద రైడ్ చేయడం, వాళ్ళ మీద పెనాల్టీలు కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం ఈ ప్రస్తుతం ఈ వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఈ వానాకాలం సీజన్లో ఈ డెంగ్యూ వ్యాధులు ప్రబల అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించవలసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నగరంలో స్వయంవర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత. మగవారికి సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్న యాజమాన్యం. 1 నుండి 10th వరకు నిర్వహించే పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు. సెల్ఫ్ అసెస్మెంట్ రూపంలో బుక్లెట్లు సిద్ధం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల ప్రజాస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రమాదం తీసుకొస్తుందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు. కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకుల ధర్నా. డి న్యూస్ లో నేటి మాట. తెలిస్తే మాట్లాడు, లేకుంటే తెలుసుకుని మాట్లాడు. అది కూడా లేకుండే తెలిసింది మాట్లాడు, అంతేకాని అన్ని తెలిసినట్లు మాట్లాడకు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.